నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో హార్మోన్స్, ఆర్గాన్స్ మరియు నాభి జరగడం వల్ల వచ్చే సమస్యలు, లక్షణాలు, నివారణ మార్గాలు మనకు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ పంచగవ్య అలాగే మర్మ స్పెషలిస్ట్ గోమాత సురేష్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా సురేష్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి మాట్లాడగలరు. సురేష్ గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు టాపిక్స్ వచ్చేసి హార్మోన్స్, ఆర్గాన్స్ గురించి, అలాగే నాభి జరగడం వల్ల వచ్చే సమస్యల గురించి. అయితే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో కానివ్వండి, మనం ఫస్ట్ మాట్లాడుకునేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది, దీనివల్ల ఇలా సఫర్ అవుతున్నారు. అసలు ఏంటి హార్మోన్లు అంటే ఏంటి, అసలు అవి అసలు మన బాడీలో ఏం చేస్తాయి, వాటి పనితీరు ఏంటి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా అండి. ఇప్పుడు రోజు చాలా మంచి విషయం, స్టార్టింగ్ విత్ లేడీస్ అన్నారు కాబట్టి, ఆడవాళ్ళకి అన్నారు కాబట్టి, సో ఆడవాళ్ళ నుంచే స్టార్ట్ చేద్దాం. సో జెంట్స్గా హార్మోన్స్ చేంజెస్ అని మనం చాలా తక్కువ వినడం కూడా తక్కువ. వస్తే ఈస్ట్రోజన్ ప్రాబ్లమ్స్ ఏవో వస్తుంటాయి, అది సెక్సువల్ సిస్టంలో వస్తాయని విన్నాం. కానీ చాలా మంచి విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు మంచి డ్రెస్ చేస్తున్నారు, దాన్ని పొగడాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అది జరగదు. ఎవరి దగ్గర నుంచి, మీరు అనుకునే వాళ్ళ దగ్గర నుంచి పొగడాలి అనేటప్పుడు అది రాలేదు అనుకుంటే ఏమవుతుంది, ఒక ఆక్సిటోసిన్, డోపామైన్, సెరిటోనిన్ అని కొన్ని హార్మోన్స్ ఉన్నాయి. అంటే ఎక్సర్సైజ్ చేస్తే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, అండ్ మోరోవర్ మీరు అనుకునే వాళ్ళు మిమ్మల్ని పొగిడితే ఒకలాగా ఉంటుంది, మీరు ఎక్స్పెక్ట్ చేసిన జరిగితే ఒకలాగా ఉంటుంది. సో మంచి నిద్రపోతే, మంచి ఆకలి తీరితే ఒకటి. సో ఇలాంటివన్నీ శరీరానికి ఉండే లక్షణాలు, బట్ దాన్ని హార్మోన్స్ అని పేరు పెడతారు. సో అలాంటప్పుడు లేడీస్కి ఉండేవాటి ఏంటంటే, వాళ్ళు అణిచిపెట్టి పెట్టుకుంటారు. అన్నయ్యతోని, తమ్ముడితోని వేరే వేరే మాట్లాడతారు, బావతోని మళ్ళీ భర్తతోని వేరే వేరే మాట్లాడుతుంటారు, సో మళ్ళీ కొడుకుతోని, తండ్రితోని వేరే వేరే మాట్లాడతారు. అన్ని చాలా చాలా సీక్రెట్స్ వాళ్ళకు ఉంటాయి. అంటే ఆ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని హార్మోన్స్ అంటాం. అంటే మనిషి తలక జనరల్గా కనబడే భావాలు ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయలేక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటారా? ఎక్కడ ఏది చేయాలో చేయలేక, దానికి తెలియక, లేకపోతే తెలిస్తే ఇది చెప్పేసాం అనుకోండి, అవతలాడు ఏం ఫీల్ అవుతాడని మీకు అందరికీ ముందే తెలిసిపోతుంది. అది డిఫాల్ట్ చిప్ లేడీస్కి చాలా వరకు. అది మనం ఎప్పుడైతే మనం ఆపుకుంటామో, అరే ఇది లోపల ఇప్పుడు అత్తతో గొడవ ఉంటుంది, మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, అది ఆపుకోవడం వల్ల వచ్చేది ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్. అలాగే కొన్ని లక్షల సార్లు, చాలా ఎక్కువ సార్లు అణుచుకోవడం వల్ల, అదే తీరు మీద అణుచుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. సో రెండోది, వాళ్ళకి కొందరికి గౌరవం చాలా ఇంపార్టెంట్, రెస్పెక్ట్. అలాంటి రెస్పెక్ట్ మన ఇంట్లో వాళ్ళ దగ్గర దొరకకపోయినా, ఆఫీస్లో దొరకకపోయినా వాళ్ళు చాలా బాధపడిపోతుంటారు. అది కొన్ని తెలియకుండానే ఆ హార్మోన్స్ రిలీజ్ కావు. అట్లాంటిది థైరాయిడ్. సో థైరాక్సిన్ ఏదైతే ఉందో అది ఎడిటింగ్ ప్రాపర్గా లేకపోవడం వల్ల, నేను అది ఆ చీర కొనుక్కోవాలా, ఈ చీర కొనుక్కోవాలా, సో అలాంటప్పుడు ఉంటాయి కదా, డైలమాస్ ఎక్కువ ఉంటాయి కదా. ఒక షాపింగ్కి వెళ్తున్నప్పుడు అది కాకుండా మళ్ళీ నలుగురికి అడుగుతాం, ఇది నచ్చిందా లేదా. జెంట్స్ అలాగ ఉండదా, నచ్చితే సైజ్ సరిపోయిందా వేసుకొని వచ్చేస్తారు. మిస్ మ్యాచింగ్ చూడండి, ఇప్పుడు మిస్ మ్యాచ్, మీరు మ్యాచింగ్ వేసుకున్నారు. సో అలాంటి సిస్టమ్స్ అన్నీ పోతాయి కొన్ని విషయాల్లో. అలాంటప్పుడు అది ఎక్కువగా పడితే థైరాయిడ్ వస్తుంది. నెక్స్ట్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. తన అనుకునే ఫీలింగ్స్ ఏదైతే ఉందో దాన్ని న్యూట్రల్ అవ్వకపోతే వచ్చే. అంటే ఆడవాళ్ళతో కంపేర్ చేస్తే హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మగవాళ్ళకి ఎక్కువ వస్తాయి. మగవాళ్ళకి రాదు, లేడీస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ అంతా. మగవాళ్ళకి బీపీ రిలేటెడ్ ఉంటాయి, బీపీ ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది, కొలెస్ట్రాల్ సిస్టమ్స్ అవి పెరుగుతూ ఉంటాయి. లేడీస్కి వచ్చేది గుండె దాడలు, ఇవన్నీ బెంగాలు, వాటి వల్ల మనిషి కుషించిపోవడం, అంటే దానివల్ల ఏంటి పీసీఓడి ప్రాబ్లమ్స్, ఇట్లాంటివన్నీ స్టార్ట్ అవుతుంటాయి. అంతే, తన ఫీలింగ్స్ని ప్రాపర్గా ఎక్స్ప్రెస్ చేయకపోతే. ఇప్పుడు థైరాయిడ్ ఎక్కువ లేడీస్కి వస్తుంది, జెంట్స్కి వస్తుందా? లేడీస్కి వస్తుంది. అందుకే, ఎందుకంటే ఫీలింగ్స్, డైలమా సిస్టమ్ ఉండదు. వీళ్ళు జెంట్స్ అలాగే ఉండదు, కొడతారా కొట్టించుకుంటారు, అంతే, క్లియర్ అయిపోతుంది. సో దాన్ని ఇప్పుడు జెంట్స్ కూడా ఈజీగా 35 క్రాస్ అవుతుంది అని అంటే వాళ్ళకి కూడా థైరాయిడ్, బీపీ, షుగర్లు కామన్ అయిపోయాయి కదా. అది రేంజ్ అనేది చాలా తక్కువ కదా కంపేర్ టు లేడీస్కి పోలిస్తుంటే. హార్మోన్స్, ఫీలింగ్స్ అనేది అలాగే ఆపుకుంటూ కూర్చోవడం వల్ల, దీనివల్ల ఆర్గాన్ సిస్టమ్ పాడైపోతుంది. అంటే సైకోసోమాటిక్ డిజార్డర్లు, మానసిక రోగం వల్ల. ఇప్పుడు విద్యాగా ఉన్నారు, ఈవిడ ఒక కోపం పడుతున్నారు, ఒక ద్వేషం చూపిస్తున్నారు, అసూయ చూపిస్తున్నారు, ప్రేమ చూపిస్తున్నారు, అనురాగం చూపిస్తున్నారు, అరే రండి కూర్చోండి అని గౌరవాన్ని చూపిస్తున్నారు. అంటే కారణం ఏంటి? మీరు కాదు, మీ ఇంటర్నల్ ఆర్గాన్స్ అని మేము చదువుకున్నాం. సో ఇంటర్నల్ ఆర్గాన్ సిస్టంలో ఏదైనా దాని తీరు అనేది ఎక్కువైనా తక్కువైనా మనకి బయటకు చూపించేది వ్యాధి. ఆ వ్యాధిని ఎలా గుర్తించాలి? వాళ్ళ తలకు ఫీలింగ్స్ బట్టి, కోపం ప్రదర్శించడం, లేకపోతే ఏడవడం, పగ ప్రదర్శించడం, లేకపోతే తను ఈర్ష్య పెంచుకోవడం, సో ద్వేషం పెంచుకోవడం, లేకపోతే ప్రేమ పెంచుకోవడం. ఇట్లా అతి ఇదే పైకైనా వెళ్ళిపోతుంది, లేకపోతే కిందకైనా వెళ్ళిపోతుంది. సో సిచ్యువేషన్కి ఎంతవరకు, ఇప్పుడు ఎవరో కొత్తగా వచ్చారండి, ఏమంటే బాగున్నారా,
ఇంతవరకు మాట్లాడతాం. అలా కాకుండా కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంటారు చాలా హై అనమాట. దానికి కారణం లివర్ అనేది పోయింది. ఓవర్ దాంతో ఆర్గాన్స్ లింక్ అవుతుందా? 100% లింక్ అవుతుంది. కాన్స్టిపేషన్ వచ్చినప్పుడు మనిషి ఏమవుతుంది, ఎవరితో మాట్లాడు. అదే లూజ్ మోషన్ జరుగుతుండీ చిరాకు పడుతుంటాడు. సో ఇంటెస్టైన్ ఎప్పుడైతే టైట్ అయిపోయిందో ఆటోమేటిక్గా వాడు ఎవరితో రేపు అదర్ బయటికి వెళ్దా అంటూ ఉంటారా, నేను వెళ్ళను కూర్చుంటా అంటాడు. అంటే ఇబ్బంది, బరువు అయిన ఇబ్బంది కూడుతుంటాడు, గట్టి ఏర్పడిపోతుంది. అదే లూజ్ మోషన్స్ అయిపోయినాయి అనుకోండి, వాడేమంటాడు, చిరాకు వస్తుంది, రాని వద్దు అంటాడు, ఫీలింగ్స్ మారిపోయినాయి. సో ఈ ఫీలింగ్స్ ఆ ఆర్గాన్స్కి కనెక్ట్ అయ్యి ఎప్పుడు ఉంటాయి. జనరల్గా అంటే మనం ఏదైనా ఒక డిసీజ్తో కానివ్వండి, లేకపోతే ఏదైనా ఏదో ఒక రకమైన సమస్యతో సతమతం అవుతున్నప్పుడు జనరల్గా మనం బిహేవ్ చేసే వే కూడా మారిపోతుంది కదా. మారిపోతుంది. ఆ వేనే నేను హార్మోన్స్ అంటున్నాను. ఆ వే ఏదైతే ఉందో అది చిరాక, బాధ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ద్వేషమ, పగ, ప్రేమ ఇవన్నీ ఉన్నాయి కదా, దీన్ని పట్టుకోవాలి అంటున్నాను. ఓకే, ఇంకా క్లియర్గా తెలుసుకుందాం అండి కాలర్తో మాట్లాడిన తర్వాత. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాం. రమేష్. ఓకే రమేష్ గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? గోమాత సురేష్ గారిని అడగండి. హలో, మాట్లాడండి. చెప్పండి అండి. ఏం లేదండి, మోషన్ నల్లంగా వస్తుంది, ప్లస్ అంటే కడుపులో కొంచెం ఏదో నొప్పిగా ఉంటుంది, బొడ్డుగా. ఏం పని చేస్తుంటారండి? ఆ షాప్ లో కూర్చోమంటాం ఇంతకుముందు. ఓకే, ఎక్కువసేపు షాప్లో కూర్చుంటారా? మీకు ఎక్కువ ఈ పులుపు అంటే బాగా ఇష్టపడతారా? పులుపు ఎక్కువ ఇష్టపడుతుంది. సో వీళ్ళేంటంటే గట్టి ఎక్కువ ఏర్పడిపోయింది. సో వీలైతే అల్లం చారు ఎక్కువ తీసుకోండి. అల్లం చారు, మిరియాలు వేసుకొని చారు తీసుకుంటే చాలా వరకు తేలిపోతుంది. తెల్లవారి పూట ఎట్టి పరిస్థితుల్లో మీరు గంజి తాగాలి. దీనివల్ల ఇన్ఫెక్షన్ కూడా వస్తుందంటే అదే వస్తాయి ఇవన్నీ. లోపల మీకు పులుపు ఎక్కువ పెరిగిపోయిన తర్వాత లోపల అల్సర్స్ ఇవన్నీ స్టార్ట్ అయినప్పుడు నల్లగా, పచ్చగా మారిపోతూ ఉంటుంది, జిగురుగా వస్తూ ఉంటుంది. అంటే లోపల వేస్ట్ ఎక్కువగా ఉంది మీ పొట్టలో. సో వీలైనంత వరకు కొంచెం ఉప్పు నీళ్ళు ఎప్పుడైతే తాగి మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఈ సెషన్ లాస్ట్ వరకు వింటుండండి, మీకు అర్థమైపోతుంది, చెప్తానండి. ఓకే ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో హలో హలో, లైన్లో ఉన్నారు, మాట్లాడండి. హలో సార్, చెప్పండి మీ పేరు? అమర్నాథ్ మేడం, సత్తనపల్లి. అమర్నాథ్ గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే ఇది నాభి జరగటం అంటే మామూలుగా ఇప్పుడు మనం సాధన చేసే వాళ్ళకి అంటే మనం మంచిగా తయారవుద్దాం మేడం, అంటే ఇంకేదన్నా న్యూట్రియంట్స్ గా వాడాలా? ఓకే, వినండి, ఈ సెషన్ ఇంకా అవ్వలేదు, లాస్ట్ వరకు మీకు అర్థమైపోతుంది అండి. నాభి జరగడం గురించి చెప్తారు. లేదు, పర్సనల్ ప్రాబ్లం కొంచెం ఎక్కువగా ఉంది సార్. అవన్నీ వినండి, ఏ లక్షణాలు ఉంటే నాభి జరిగిపోతుందో చెప్తాను, దాని తర్వాత ఎలా చేసుకోవాలో కూడా చెప్తామండి. అంటే నడుము ఆపరేషన్ అయ్యి నేను 5 years నుంచి కొద్దిగా ఖాళీగా ఉన్నాను. పేరెంట్స్ అంతా వాళ్ళంతా సఫర్ అవుతున్నారు సార్, పొలాలు వేయకుండా మిస్సెస్ వాళ్ళు అడ్డం పడ్డారు. అవే ప్రాబ్లమ్స్ అంతా కష్టం ఉంటాయి చాలా. వినండి తప్పకుండా అమర్నాథ్ గారు. సరే, రైట్ అండి. ఓకే సురేష్ గారు, ఇప్పుడు మామూలుగా నాభి జరగడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయా, లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి రావడానికి నాభి జరగకపోవడం ఒక రీజనా? అంటే సింపుల్గా చెప్తాం, నాభి అంటే అమ్మకాడు, మొదటి నోరు. మన పొట్టకు ముందు బయటికి రాకముందే మన నోరు, అంటే మనం ఇంత బిడ్డ తయారవ్వడం కారణం మన నాభి, ఫస్ట్ మౌత్ అంటారు దీన్ని. సో ఇక్కడి నుంచి ఏమవుతుందంటే ఒక సాలిగూడి సెంటర్ నుంచి ఎలాగైతే మొత్తం అంతా రౌండ్గా ఉంటుందో అలాగా ఛానల్స్ అన్నీ ఉంటాయి. అది ఎప్పుడైతే ఆ బొడ్డు కట్ అవుతుందో అక్కడి నుంచి ఇంటర్నల్గా ఛానల్స్ ఉంటాయి. మనం మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట బొడ్డు దగ్గర నుంచి వస్తూ ఉంటుంది, నాభి దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. మా, భా, ఖా, భా అంటుండే పొట్ట లోపలికి వెళ్తూ ఉంటుంది. అందుకే ఏమవుతుందంటే మనకి స్వరాలు కరెక్ట్గా మాట్లాడించేవారు. విఠల, పద్మనాభుడు అని పొట్ట లోపల లాగి పదాలు కరెక్ట్గా ఉచ్చరించేవారు చిన్నప్పుడు మాతృభాషలో. సో అదేమవుతుంది, అది మొత్తం అంతా మారిపోయింది పూర్తిగా. పదానికి ఒత్తులు ఎక్కడ పెట్టాలి లేకపోవడం వల్ల, గ్యాప్ ఇవ్వకపోవడం వల్ల కొంచెం పదాల్లో ఇబ్బంది అయిపోవడం. రెండోది, మన ఆహార వ్యవహారాల్లో కూడా ఎక్కువ మారిపోతుంది. అంటే లేట్ నైట్ తినడం అండ్ తిన్న వెంటనే పడుకుని పోవడం, తిన్న వెంటనే పని చేయడం, ఇట్లాంటివన్నీ. వ్యవహారాల్లో ఏమైంది, బట్ట మారిపోయింది. అప్పుడు నాడా గట్టిగా వేసుకుంటారు. పూర్వకాలంలో ఒక 25 kgs మూట పట్టుకెళ్ళాలన్నా, కొండ పైకి పెట్టుకోవాలన్నా బాగా నాడా పెట్టుకుంటారు, లంగా కట్టుకుండేవారు, లేదంటే పంచి కట్టుకొని ఉంటారు, ఈ తొండుగుడ్డ ఇక్కడ నడుము కట్టుకుంటారు. అలాంటప్పుడు ఏమవుతుంది, మీరు ఎంత బరువు మోసినా పొట్టకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. రైట్, ఈ నాభి దగ్గర నుంచి నాభి జరగకుండా ఉండడానికి వాళ్ళు చేసే పనులు. సో లక్షణాలు మాత్రం మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఒక్కొక్క మనిషికి ఎంత తింటాడు, వెయిట్ లాస్ అవడం,
అలాగే ఉంటుంది. ఎన్ని యోగాలు చేసినా, ఎన్ని క్రియలు చేసినా, ఎన్ని డైట్లు చేసినా తగ్గదు. ఇంకోటి వాళ్ళు తింటుంటారు, సన్నగా ఉంటారు. రెండోది బాగా ఆకలేస్తుంది, ఇంత కొంచెం తినగానే కడుపు నిండిపోతుంది, పొట్టంతా ఇలా వాలిపోయి ఉంటుంది ఇలా పక్కకి. వాడు ఎక్కడ చూసినా సోఫాలో చూస్తే ఉంటాడు. నడుస్తున్నప్పుడు కొంచెం బాడీ ఎత్తు తగ్గులు ఉంటాయి. సో ఐ ఫార్వర్డ్ కాంటాక్ట్ ఉండదు, ఇట్లా మాట్లాడుతుంటాడు, ఇట్లా ఒకటి వాడి శరీరంలో మార్పు. ఏదో పరిగెత్తాలనిపిస్తుంది కానీ నడుస్తుంటాడు, నడవాలనిపిస్తాడు కూర్చుంటాడు. అంటే ఎదుగుదల అనేది మెంటల్ ఫిజికల్ ఉంటుంది. అలసటతో లేకపోతే ఏం మాట్లాడాలో తెలియని సందర్భంలో ప్రదర్శించే అనుకోవచ్చు కదా. అది కూడా ఓకే, అది కూడా ఇది కనబడిన విద్య, మీరు కనబడుతుంది విద్య. ఓకే, రెండోది క్లియర్ గా తెలుసుకుందాం. కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? రోష్ని. రోషిని గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే పీసీఓడి ఉంది నాకు, దాని గురించి అనేసి. అంటే మీకు పీసీఓడి ఉంది అని కన్ఫర్మ్ అయిపోయినారా? పాలిసిస్ట్ ఓవరీ డిజార్డర్ అన్నమాట. కన్ఫర్మ్ హాస్పిటల్లో కూడా టాబ్లెట్స్ వాడుతున్నాము. 4-5 years అవుతుంది, ఇంకా క్లియర్ అవ్వలేదు. ఓకే, మీ ఏజ్ అండి? ఏజ్ 17. ఓకే, ఏం చదువుతున్నారు కదా. ఇప్పుడు సింపుల్గా చెప్తా, 17 yearsకి వచ్చింది. సో డిజార్డర్ ఏమైంది బాడీలో? డిజార్డర్ ఏదో అయింది, ఏమైంది? పాలిసిస్ట్ ఓవరీస్ డిజార్డర్. సో డిజార్డర్ అంటే ఏదో ఒక డిజార్డర్ అవ్వాలి. ఐదర్ పీరియడ్స్, అంటే పీరియడ్స్ టైం కి రావు. ఓకే, ఇంకా అండి? సన్నగా ఉంటారా, లావు ఉంటారా? సన్నగా ఉంటాను, హెయిర్ గ్రోత్ ఎక్కువ, అప్పర్ లిప్ పైన హెయిర్ వస్తుంది, లెగ్స్ కి, ఫింగర్స్ కి హెయిర్ ఎక్కువ వస్తుంది. ఓకే, అన్వాంటెడ్ హెయిర్ పెరిగిపోతుంది. సన్నగానే ఉంటాను, లావుగా ఏముండను. ఇది మనం మాట్లాడాల్సిన ఇప్పుడున్న సమస్య పెద్దది. సో వింటూ ఉండండి, చెప్తాను. సో ఇదంతా మనం పెద్ద ప్రాబ్లమ్స్. అంటే మిడిల్ ఏజ్, అంటే ఎవరైతే చిన్నపిల్లలు ఇప్పుడు స్టార్ట్ అవుతున్న వాళ్ళకి మనం ఎక్కువ కెమికల్ ఫుడ్ చాలా ఎక్కువ పెంచుకుంటూ పోతున్నాం. న్యాచురల్ ఐటమ్స్ చాలా వరకు తగ్గిపోయింది. అంటే ప్రాసెస్ ఫుడ్లో ఎక్కువ వెళ్ళిపోతున్నాం, డైరెక్ట్ ఫుడ్ తీసుకోవట్లేదు. జొన్నను తినేవారు, ఇప్పుడు జొన్నలు మళ్ళీ పౌడర్ చేసుకొని దాన్ని వేరే వేరే రూపాల్లో మార్చుకుంటున్నాం. అంటే ప్రాసెసింగ్ ఎక్కువ పెరిగిపోతుంది, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ హార్మోన్స్, యానిమల్ బై ప్రోడక్ట్స్ తీసుకుంటున్నాం. పన్నీరు, పాలు, పెరుగు ఏదైతే ఉందో అవన్నీ ఎక్కువ కల్తీ అయిపోయింది, నూనెలో కల్తీ అయిపోయింది. అలాంటి వాళ్ళకి వీళ్ళకి అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ పెరుగుతుంది. దాంతోపాటు బాడీ ఇప్పుడు సన్నగా ఉన్న అమ్మాయికి ఏమవుతుందంటే బ్లడ్ ఇంప్రూవ్ లేకపోవడం, అమ్మాయికి తన వైట్ డిశ్చార్జ్ రావచ్చు అండ్ మంత్లీ ప్రాపర్గా లేకపోవచ్చు. సో వీళ్ళకి ఏంటంటే ఆర్బీసీ అంటే మొత్తం రెడ్ సిస్టంలో ఉండే ఫ్రూట్స్ ఎక్కువ తింటూ ఉండాలి. అంటే ఏదో ఉంది, పొమోగ్రానేట్ ఉంటుంది, ఇంకా బీట్రూట్ ఉంది, తేనె ఉంది, ఖర్జూరాలు ఉన్నాయి. ఇట్లాంటివన్నీ కొంచెం బాడీలో మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుని మస్ట్ అండ్ షుడ్గా ఎక్సర్సైజ్ చేయాలి. సో ఎప్పుడైతే ప్రాపర్ ఎక్సర్సైజ్ జరిగింది అనుకోండి, అప్పుడు ఆక్సిటోసిన్, డోపామైన్ అంటే ఇలాంటివన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి. అండ్ కొందరికి ఏంటంటే భయం ఎక్కువ ఉంటుంటుంది, జెంట్స్ అంటే ముట్టుకోవడం, అది టీనేజ్ కాబట్టి. సో అలాంటప్పుడు ఏమవుతుంది, వచ్చే హార్మోన్స్ మళ్ళీ చేంజెస్ మారిపోతాయి, ఫియర్ ఫ్యాక్టర్ ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. సో ఎందుకు అంటున్నానంటే ఈ శరీరం అనేది ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అయినది. అలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో మనం ఎప్పుడైతే ప్రాపర్ అవుట్పుట్ ఇవ్వలేదు అనుకుంటే దాని అర్థం ఏదో హార్మోన్స్ ఇంటర్నల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సురేష్ గారు కాలర్ ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. హలో 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 మేడం, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు భవ్య మేడం, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఆయన ఫోన్ కాల్ చేసినప్పుడు బాగా గుండెదడగా, టెన్షన్ గా ఉంటుంది మేడం. ఏం చేసినప్పుడు అండి? ఫోన్ చూసినప్పుడు, మీ హస్బెండ్ ఫోన్ మీరు చూసినప్పుడు? అవునండి. ఓకే, అతని ఫోన్ మీరు చూస్తున్నారా? మీరెందుకు చూస్తున్నారు? మేడం మీరెందుకు చూస్తున్నారండి ఆయన ఫోను? ఆయన కీప్ ఉంది మేడం, మా కాల్స్ చెక్ చేస్తుంటే చూసినప్పుడు బాగా గుండెదడ, టెన్షన్. చూసిన తర్వాత అట్లీస్ట్ ఆ గుండె తడిపోతుందా? చూసినంతసేపు మాత్రమే ఉంటుందా? అది చూసాక ఎక్కువ అవుతుంది. చూసాక ఎక్కువ అవుతుంది. తెలుసుకోవాల్సిన కుతూహలం. ఓకే, ఇప్పుడు మీరేం తెలుసుకున్నాక బాగా ఏం చేయాలి మేడం, ఆపుకోలేకపోతున్నాను. ఓకే, అంటే మీ ఎమోషన్స్ మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు ఫైనల్ గా, అంతేనా? ఓకే, ఎప్పుడైనా మీరు అరుస్తారా? మీ ఆయనకి అడగడం కానీ ఇవన్నీ చేస్తారా? అడిగి ఏంటిది అడిగిన తర్వాత అతనే ఉంటాడు,
నవ్వుతే నవ్వుతాడు, లేకపోతే సమాధానం చెప్తాడు, లేకపోతే కోపంతో అరిచేస్తాడు. అది చూసారా, ప్రతి ఒక్క ఇప్పుడు ఆవిడ అంచుకుంటుంది, ఆవిడ బాధను అంచుకుంటుంది. నాలుగేదో ఎరగొట్టేసిన రైట్, గట్టిగా అడిచి ఇవిన అప్పుడు హార్మోన్స్ అనేది ఆ బాధతో మాటలు రావు. రైట్, షీ వాంట్ నో, ఇంకోటి ఏదో తెలుసుకోవాలనుకుంటుంది, తెలిసిపోయిన తర్వాత దాన్ని తట్టుకోలేకపోతుంది. ఏదవుతో తెలిసిన తర్వాత యాక్సెప్ట్ చేయాలి కదా, యాక్సెప్ట్ కూడా అంటే ఇలాంటి వాటికి మనం ఆఫ్లైన్లో కొన్ని చాలా ఫన్నీగా ఇస్తాను వీళ్ళందరికీ. ఎందుకంటే ఇప్పుడు గోమతి సురేష్ గారి ఫోన్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నామండి, ఒకసారి కాల్ చేసి పర్సనల్గా మాట్లాడగలరు. ఎందుకంటే కొన్ని విషయాలు ఇలా చెప్పడం కుదరదు కదా. రైట్. సో ఇప్పుడు అదే ఉన్నాయి చాలా అండి. ఇప్పుడు స్వీట్ ఉందండి, ఈ స్వీట్ నాకు నచ్చాలా, నేను స్వీట్కి నచ్చాలా స్వీటే మనకు కదా. నచ్చాలి. అలాంటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది నేను ఎలా ఉండాలి కదా. ఒకటి మనకు నచ్చాలి అంటే మంచిగా అందంగా మేకప్ అన్నీ వేసుకోవాలి. అది లేకపోవడం వల్ల పక్కకి వెళ్తాం, ఇంకో స్వీట్కి వెళ్తాం అంతే. ఆ స్వీట్లో మేకప్ లేదనుకోండి పక్క స్వీట్కి వెళ్తాం. ఇదే చిత్రం అంతే. నెక్స్ట్ ఓకే, ఇవన్నీ చాలా సెన్సిటివ్ గా అనిపిస్తాయి, చాలా సరదాగా ఉండేవి. అండ్ మోర్ ఎప్పుడో ఎన్నోసార్లు మనం ఆ దాని వల్ల వచ్చే సఫరింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చమత్కారాలు, ఈ చిన్న చిన్న సలహాలు లేకపోవడం వల్ల ఊర్లో వాళ్ళకి పిన్ని గారు అక్కగారు పక్కన ఉంటారు కదా, వాళ్ళందరూ ఇలాంటి సమాధానాలు ఇవ్వాలి. పిలిచి పంచాయతీ పెడితే ఎవరు వినరు. సో అక్కడ లేదేంటి ఇక్కడ ఉంది ఏంటి అని చెప్పేసి మనం ఇక్కడే చూపించాలి, అలాంటప్పుడే అందరూ వింటారు. సో అండ్ మోరోవర్ ఇది ఓల్డ్ కల్చర్, అబ్బాయికి తెలియాలి అమ్మాయికి తెలియాలి, దీనివల్ల వచ్చే పరిణామాలు ఏంటి, సమాజంలో వచ్చే మార్పులు ఏంటి, అవన్నీ నడుస్తూ ఉన్నాయి అంతే. ఓకే, ఇప్పుడు ఎవరి మధ్య అయినా అడ్జస్ట్మెంట్ అనేది లేకపోవడం కూడా హార్మోన్ ఎఫెక్ట్ వల్లే జరుగుతుంది. 100% అండి. హార్మోన్స్ లేకపోతే మనం ఇప్పుడు ఈ పంచేంద్రియాలు ఉన్నాయి, కళ్ళు ముక్కు నోరు చెవులు, ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా గ్యాదర్ చేయకపోవచ్చు. అంటే ఇప్పుడు చూడండి, చీకటి వెలుగు ఎలాగైతే ఉందో అంటే ఏదైనా 50-50% కదా. నేను మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నాకు అన్ని నెగిటివే రావాలి అని కోరుకుంటే నెగిటివ్ వస్తాయి, నాకు కాదు ఏదైనా పాజిటివ్ కావాలంటే పాజిటివ్ వస్తాయి, నాకు ఏం వద్దు అనుకుంటే ఉంటాయి. కానీ ఎక్కడుంది, మన మనసులో కూడా ఉంది కదా. సో మీరు ఎప్పుడు అన్నారు, ఒక విషయాన్ని తీసుకుంటున్నప్పుడు ఆవిడ మీద ఇంకా గుచ్చి ఎందుకు మాట్లాడాలి, ఆవిడలో ఉన్న పాజిటివ్ మాట్లాడచ్చు కదా. నీకు పాజిటివ్గా నీ బాడీ ఉండాలంటే ఏం లేదు, సింపుల్గా చెప్తాను. ఇప్పుడు మీ మీద నాకు కోపం ఉందనుకోండి, నా కళ్ళు ఇలా వచ్చేస్తే వద్దు మాట్లాడదు అనుకొని మాట్లాడతాను లేదా, పోయేది ఎవరు, నా ఫేస్. నా ఫేస్లో రింకిల్స్, నా ఫేస్లో మార్క్స్, డాట్స్ ఇవన్నీ పెరిగిపోతాయి అని ఎప్పుడైతే మనిషి అర్థం చేసుకుంటాడో నవ్వుతాడు. నవ్వులో ఏముంది, ఇవన్నీ ఒక స్ప్రింకిల్ బాగా స్పార్క్స్ వస్తూ ఉంటాయి. అది గమనిస్తే ఏవి ఎంత ఉండాలో అంత ఉంటాయి. బట్ ఎప్పుడైతే చిరాకు పెట్టుకున్నాం అనుకోండి, వాడు రాగానే ఆటోమేటిక్గా మన హార్మోన్స్ మారిపోతాయి, దడ పెరిగిపోతుంది. ఆవిడ ఇప్పుడు ఆలోచించగానే దడ స్టార్ట్ అవుతుంది. హార్ట్ బీట్ ఎప్పుడైతే పెరిగిపోయింది అనుకోండి, బ్లడ్ పంపింగ్ మారిపోతుంది. బ్లడ్ పంపింగ్ మారిపోయింది అనుకోండి, దాంతో కంబైన్డ్గా ఉండే ఆర్గాన్స్ అన్నింటినీ డ్యామేజ్ అవుతాయి. ఇట్స్ ఆల్ ఏమవుతుంది, ఫీలింగ్స్. అత్యాస, అసూయ. అత్యాస ఉంది, ఇంకా సంపాదించాలి, ఇంకా నేను తయారైపోవాలి, ఇంకా వర్కౌట్ చేసేయాలి. అప్పుడు ఏమవుతుంది, యాంగ్జైటీ, ఆ ఎంతూజియాజంలో హార్మోన్స్ అనేవి బ్లడ్ పంపింగ్ మారిపోతుంది. అంటే దీని అంతటికి కారణం మన ఆలోచనలే అంటారా? 100%. మన ఆలోచనలే మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేస్తున్నాయి, అవి ఆ ఎఫెక్ట్ ఆర్గాన్స్ మీద పనిచేస్తున్నాయి. ఇంకా క్లియర్ గా తెలుసుకుందాం అండి కాలర్ తో మాట్లాడిన తర్వాత. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? మేడం నా పేరు లక్ష్మి. మేడం లక్ష్మి గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నాకు 2వ డెలివరీ అయింది మేడం, సిజరీన్. ఓకే, 2 సిజరీన్ మేడం. బాబు ఫస్ట్ పాప, 2 బాబు. బొడ్డు చాలా లావుగా ఉండిపోయింది మేడం. అట్లనే మామూలుగా డెలివరీ చేసిన డాక్టర్ని అడిగితే వాళ్ళు ఏం చెప్పలేదంటే అంటారు. లావు అంటే థైరాయిడ్ ఉందండి? ఉంది సార్. థైరాయిడ్ ఒకసారి చెక్ చేసుకోండి, ఏమైనా పెరిగింది అనుకుంటే ఇక్కడ వాపు స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే సార్ నార్మల్ గా నాభి దగ్గర లావుగా ఉందనండి. నాభి దగ్గర, గొంతు దగ్గర కదా. ఎక్కడండి మీకు? నాభి దగ్గర అన్నారు కదా. నాభి సార్, నాభి దగ్గర, బొడ్డు దగ్గర. బొడ్డే సార్, బొడ్డే మేడం. చాలా లావు ఉంది మేడం. 10 రూపాయల బిల్లు ఉంటుంది కదా, అంత ఎదురుకున్నా ఉబ్బరంగా ఉంది మేడం. మేబీ అది డెలివరీలోంచి అట్లే ఉండిపోయింది. హెర్నియా రిలేటెడ్ అవ్వచ్చు, లేకపోతే అక్కడ గ్యాస్ పట్టేసి ఉండొచ్చు, వాళ్ళు సెక్షన్ చేసినప్పుడు ఏమైనా పట్టేసి ఉండొచ్చు. ఇది ఎట్లా అంటే ఎవరైనా గైనిక్ వాళ్ళకి ఒకసారి చూపించినా, లేకపోతే ఎప్పుడైనా వచ్చి కనబడితే చేయిస్తామండి. దానికి ఏం లేదు, కప్పింగ్ థెరపీలో చేయించి పెడతారు. అండ్ పుషింగ్ చేసినప్పుడు బొడ్డు లోపలికి తగ్గిపోవాలి కదా మేడం. అవును, అది ఏమైందంటే చాలా లావుగా ముందుకు బొప్పరిచుకొని ఉంది సార్.
ఇది అంబిలికల్ హెర్నియా కట్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని సైడ్ జరుగుతాయి ప్రాబ్లమ్స్ అండి. అంటే బయటకు ఉబ్బుతూ ఉంటుంది. సో ఎందుకు ఉబ్బుతుందంటే నాభికి ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ ఉంటుంది స్టమక్ దగ్గర నుంచి. సో ఇక్కడ టైట్ చేసుకొని ఉంటే ఇదంతా రిలాక్స్ చేస్తాం, అప్పుడు బొడ్డు లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో బేసికల్గా ఇప్పుడు మళ్ళీ హెర్నియా ఎవరైతే చేస్తున్నాడు ఇంటర్నల్గా అది పుల్ చేసి అక్కడ ఉన్న గ్యాస్ని అంతా రిలీజ్ చేసి చేస్తూ ఉంటారు. అని ఫిజికల్గా కనబడి చేస్తే సరిపోతుందండి. ఓకే, గోమాత సురేష్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నామండి. లక్ష్మి గారు ఒకసారి చూసి నోట్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో హలో హలో, మీ పేరు? రోషిని అండి. ఇంతకుముందు చేసాం కదా, అంటే ఇప్పుడు మెయిన్ ఎందుకు వచ్చింది, వెళ్ళాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలని. వెరీ నైస్, మంచి ప్రశ్న అడిగారు. ఎలాంటి డైట్ తీసుకోవాలమ్మా? ఫ్రెష్ ఫుడ్, అంటే అందులో ఎక్కువ కెమికల్స్ కలపకూడదు. రైట్, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ప్రతి ఒక్కటి ఇంట్లో పండించిన వరకు మ్యాక్సిమం కూరగాయలు, పప్పులు, రైస్ మార్చండి. ఎంత వీలైతే అంత ట్రెడిషన్స్లో రండి. పూర్తి ట్రెడిషన్ అంటే నిన్ను నువ్వు ఇష్టపడాలి. రేష్మి ఇష్టపడాలి. ఇంకా దాంతోపాటు మీ చుట్టుపక్కల ఎవరైతే బాగా ఎక్కువ చమక్కు బాగా సరదాగా ఉంటారో వాళ్ళందరితో ఎక్కువ మాట్లాడాలి. ఇప్పుడు కొందరు బాధపడుతూ ఉంటారు, మనమే వెళ్తే మనకే 2 బాధలు చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కాకుండా సో ఇప్పుడు బాగా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు, ఎవరైతే సరదాగా ఉండేవాళ్ళు, వీళ్ళందరితో ఎక్కువ తిరుగుతుంటండి. అండ్ మోరోవర్ మారుస్తూ ఫుడ్ ఈరోజు పెసరట్టు, రేపు ఇంకోటి అలా ఫుడ్ మారుస్తూ ఉండాలి. మోస్ట్లీ వెజిటేరియన్లో ఇస్ బెస్ట్ సొల్యూషన్ అండి. వీళ్ళకి వెన్న, బెల్లం కలిపి తినిపిస్తే ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటుంది. పాప బ్లడ్ లేకపోవచ్చు మోస్ట్లీ, అందుకని దాన్ని తను పీసీఓడి అనుకుంటున్నారు. మోస్ట్లీ వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. బ్లడ్ లేకపోతే మంత్లీ ఉంటుంది, ట్రిగర్ అవుతుంది, ఎగ్ రిలీజ్ అవుతుంది, కానీ బయటికి వచ్చినప్పుడు బ్లడ్ కనిపించదు. అలాంటప్పుడు వాళ్ళు రాంగ్గా ఊహించుకొని నాకు పీసీఓడి అని అనుకుంటారు. అలాగేం లేదు, బాడీలో ఇనఫ్ బ్లడ్ ఉందనుకోండి వాళ్ళకి నీట్గా వస్తుంది. ఈ క్రాంప్స్ ఎక్కువైపోవడం వల్ల సో వీళ్ళు వైట్ డిశ్చార్జ్ మోస్ట్లీ కామన్ థింగ్. వైట్ డిశ్చార్జ్ కామన్ కొన్ని, అండ్ నార్మల్ ఏం కాదు, నాకు కామన్ అనేది కొన్ని ఉంటాయి, నార్మల్ అని చెప్పేసి ఉంటాయి. వీళ్ళకి డౌట్స్ కొన్ని సిమ్టమ్స్ కూడా ఉంటాయి కదా, అలాంటివి ఉన్నప్పుడు జాగ్రత్త పడాలి. కానీ మిగతా అప్పుడు కరెక్ట్ కలర్ బట్టి వాళ్ళు చెప్పేసుకోవచ్చు. కలర్ స్మెల్ వస్తూ ఉంటుంది. మోస్ట్లీ ఫ్రూట్స్, చాలా ఎక్కువ ఫ్రూట్స్ తినాలి. విటమిన్స్ బాగా అంతాయి, అప్పుడు ఈ పీసీఓడి అని నార్మల్ వస్తుంది. కొంచెం అదర్ యాక్టివిటీస్ కూడా పార్టిసిపేట్ చేయాలి, ఎక్సర్సైజ్ లాగా, లేక వాకింగ్ ఏదో ఒకటి, పార్క్కి వెళ్ళాలి, మంచిగా గుళ్ళకి వెళ్ళాలి, ట్రెడిషన్స్ ఎక్కువ రావాలి. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదామండి. సురేష్ గారు, హలో. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? రామారావు అండి, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాం అండి. చెప్పండి రామారావు గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బీపీకి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలండి తగ్గటానికి? మీరేం పని చేస్తారండి? ఇంతకుముందు వ్యవసాయం చేసేవాడిని అండి, ఇప్పుడు ఏం లేదండి, ఖాళీగానే ఉంటానా. ఖాళీగా ఉంటే కష్టం. ఖాళీగా ఉన్నప్పుడు బీపీ కంపల్సరీ కంట్రోల్ ఉండాలి. ఇప్పుడు మీరు పని చేస్తున్నప్పుడు బీపీ అనేది ఒక వరం. బీపీ లేకపోతే మనుషులు పుట్టరు, అండ్ బీపీ లేకపోతే ఏ పని జరగదు. అది ఎక్కువ అవుతుంది కొద్ది మనం ఆహారంలో అలవాట్లు, అంటే కొంచెం చప్పగా తీపిగా తింటున్నప్పుడు బీపీలు అన్నీ నార్మల్ అవుతుంటాయి న్యాచురల్గా. లేదు అది హెవీగా ఉంది అని చెప్పేసి ఉంటున్నప్పుడు అలాంటప్పుడు కొన్ని ఔషధ గుణాలు తీసుకుంటే రక్తం ఏదైతే ఉందో అది పలచబడ్డం కానీ చిక్కబడ్డం కానీ జరుగుతూ ఉంటాయి. అంతే, ఇందాక అనుకున్నాం చూస్తారు, నాకు కోపం ఉంది అలాంటప్పుడు అది బీపీ కింద కన్వర్ట్ అవుతుంది. అన్ని టైంలు ఉండవు కదా, మంచిగా సినిమా చూస్తున్నాం, నచ్చిన క్రికెట్ చూస్తున్నాం, గుడికి వెళ్తున్నాం, అలాంటప్పుడు బీపీలు ఏముంటాయి? బీపీ అంటే ఆల్ ద టైం గన్న పట్టుకున్నాడు ఉండాలి, కత్తి పట్టుకున్నాడు ఉండాలి, వాళ్ళది బీపీ. వాడికి ఉండాల్సిందే న్యాచురల్గా బీపీ. సో మనకి బీపీ ఉందనేది ఏదో ఫీల్ అయితే కాదు కదా. ఇప్పుడు దానికి ఏంటంటే పడుకుంటున్నప్పుడు ఉందా, బాగుంది, ఆల్ ద టైం ఒక టెన్షన్ ఉంటుంది, అలాంటప్పుడు అది బీపీ. దానికి వైద్యం ఉంది కానీ జనరల్గా వాటికి వైద్యమే లేదు. అసలు బీపీ ఉండాలి, బీపీ ఉంటేనే అన్ని పనులు. ఇక్కడ మూటలు పైకి ఎత్తాలన్నా బీపీ ఉండాలి, నేను చేయగలను అని చెప్పేసి అనడానికైనా బీపీ ఉండాలి. అవునా, తెలుసులేదండి, బ్లడ్ ప్రెషర్ ఎప్పుడైతే ఉంటేనే ఇలాంటి మాటలు వస్తాయి. ఇట్స్ ఎ గుడ్ హార్మోన్ కదా. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే మంచిదే, కానీ అది కనుక ఓవర్లోకి వెళ్ళింది అనుకోండి అది ప్రాబ్లం అవుతుంది కదా. కుమ్మేస్తా అన్నేస్తానంటే అది బీపీ. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, నెల్లూరు నుంచి సురేష్ మాట్లాడుతున్నాం. సురేష్ గారు చెప్పండి. మోషన్ నల్లం వస్తుందండి. మీరు చెప్పారు కదా ఇందాక కాల్ చేశారా? ఒంటేళ్ళు ఇన్ఫెక్షన్ అవుతున్నా. ఓకే, మీరేం పని చేస్తారండి? నేను మామూలుగా ఒక షాప్ లో ఉంటానండి. ఓకే, సిట్టింగ్. సో ఇది నాభి అండి. ఎక్కువ మంది నాకు నాభి కాల్సే బాగా ఎక్కువ వస్తున్నాయి. సో తెలియకుండానే ఒక 25-30 kgs ఒకసారి అమాంతంగా లేపుతారు ఒక వాటర్ క్యాన్. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడే ఎక్కువ తినుంటారు, లేకపోతే ఖాళీగా గడిపి ఉండొచ్చు. అలాంటప్పుడు ఈ పొట్ట అనేది టైట్గా పట్టేస్తూ ఉంటుంది.
అక్కడి నుంచి ఏమవుతుందంటే 2 days పోయిన తర్వాత మోషన్ వస్తుంది. ఈరోజు తిన్న ఫుడ్ ఎప్పుడు ఎల్లుండికో ఎప్పుడుకో వస్తూ ఉంటుంది. సో ఇది చాలా విషయం. అంటే 7.5 meter మొత్తం ఇంటెస్టైన్ ఉంది, అందులో ఉండిపోతుంటుంది షిట్. ఎందుకంటే సిస్టమ్ అనేది లాక్ జరిగిపోయింది నాభి దగ్గర, ఒక పక్కకి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు నాభిలో ఉండే హార్ట్ బీట్ అనేది కొంచెం పైకి వెళ్ళిపోయింది అనుకోండి, వాళ్ళకి ఇలాంటి గట్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. మోషన్స్ క్లియర్ ఆకపోవడం కానీ, లేకపోతే అది కిందకి జారిపోయింది అనుకోండి లూజ్ మోషన్స్ వస్తుంటాయి. అండ్ లెఫ్ట్కి రైట్కి వెళ్ళిపోతుంది, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, లేకపోతే లివర్ పట్టేయడం కానీ ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇన్ ద హలో వస్తూ ఉంటాయండి, ఇన్ఫెక్షన్ అవుతుంది. ఓకే అండి, మీరు కాల్ కట్ చేయండి, టీవీలో వినండి. సురేష్ గారు మాట్లాడుతున్నారు ఈ విషయం మీదే. ఉసిరికాయ పొడులు చాలా బాగా పనిచేస్తుంటాయి. నాభి ఫస్ట్ చెక్ చేయాలి, ప్రతి ఒక్కరికి నాభి చెక్ చేయాలి. చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అది మన ఓన్ గా మనం కూడా చెక్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుందా? ఉంది. అమ్మ పిల్లలు చేయొచ్చు. సో సెంటర్ ప్రాబ్లం వచ్చింది అంటే కంపల్సరీ దాన్ని ఎవరిది వాళ్ళు చేసుకోవడం కావద్దు, తెలీదు, ఆ ఫీల్ అవుతారు, అమ్మయ్యా అనిపిస్తుంది. నీళ్ళు తాగలేరండి, గ్లాస్ నీళ్ళు కూడా వెళ్ళదు, నిండిపోతాయి, రివర్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఎంత పేషెంట్స్ వస్తుంటారు, ఎక్కువ మంది పేషెంట్స్ వాళ్ళే. అది నాభి జరిగిందని కూడా తెలియదు వాళ్ళకి. ఓకే, మనకి మనమే తెలుసుకోవడానికి ఏం లేదా నాభి జరిగింది లేకపోతే నార్మల్ ప్రాపర్ ప్లేస్ లో ఉంది అనేది? అంటే చాలా వరకు ఎక్కువ చెక్ చేసుకుంటాం, ఫిజికల్గా చెక్ చేస్తాం. కానీ నాభి అంటే సెంటర్లోనే. సో 3 fingers లోపల పెట్టగానే అది మొత్తం గాలి విడిచిపెట్టగానే లోపల ఒక హార్ట్ బీట్ వస్తుంది. మేము ఎలా చెక్ చేసుకుంటాం అంటే ఈ సెంటర్లో హార్ట్ బీట్ వచ్చింది అనుకోండి, షీఈ్ ఓకే ఆర్ ఈజీ ఓకే. ఈ సైడ్కి అటు సైడ్కి వచ్చింది అనుకుంటే జస్ట్ మసాజ్, మర్మ మసాజ్ చేసుకుంటే అది అలా మెల్లిగా లాగడం అన్ని మెల్లిగా చేస్తుంటాం. సో బేసికల్గా కుట్టు జారిందని చెప్పేసి అంటుంటారు వాళ్ళు. అలా అంటారు, సార్ నాకు ఇందాక తను అన్నది అబ్డోమినల్ చాలా పెయిన్ ఉంది, నాభి జారిపోయింది, ఏం తినట్లేదు సార్, ఏం ఇష్టపడట్లేదు, అసలు ఏం రుచించట్లేదు, నాభి జారిపోయింది, ఎందుకంటే గట్టి ఉండిపోయింది లోపల. చిన్న పిల్లల విషయంలో వాళ్ళకి హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ అవ్వక ఎదుగుదల సరిగ్గా ఉండట్లేదు అని అంటారు. మరి వీళ్ళకి భావోద్వేగాలు కానీ ఎమోషన్స్ కానీ వీళ్ళకేం సంబంధం లేదు కదా. ఇప్పుడు పెద్దవాళ్ళు అనుకోండి, సరే వాళ్ళతో కంపారిజనో లేకపోతే వీళ్ళతో పోటీతత్వమో ఏదో పెట్టుకుని ఏదో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయింది, అది ఇది సరే ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ చిన్నపిల్లలకు అలా ఉండదు కదా. చిన్నపిల్లల మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది, ఎదిగే వయసు, కానీ హార్మోన్స్ వల్ల ఎదగలేకపోతున్నాడు. మీ ఉద్దేశంలో చిన్నపిల్లలు అంటే ఏ వయసు అండి? చిన్నపిల్లలంటే పుట్టినప్పటి నుంచి ఒక 11 years 12 years. అది అగ్రిగేట్ 5 సంవత్సరాల లోపల చిన్నపిల్లలు. ఓకే, 5 తర్వాత అద్దం లాంటి మనుషులు, మీరు ఏది చూపిస్తే అది నేర్చేసుకుంటారు. మీ ఇంట్లో గొడవలు, రేపు పక్క ఆంటీ వస్తుందిరా మొత్తం పప్పులని దాసేసాయి, ఆ బాబు వస్తున్నాడు అన్ని లోపల గేమ్స్ అని లోపల పెట్టి ఆడిస్తాడు, ఇవన్నీ ఏంటంటే వాడు వింటాడు, వాడు సేమ్ అలాగే ఆలోచిస్తే మారిపోతాడు. పిల్లల్లో ఈ కాలం పిల్లల్లో చాలా ఎక్కువగా గ్రాస్పింగ్ పవర్ వచ్చింది. ఎందుకు? మెంటల్ సిస్టమ్ బాగా పెరిగిపోయింది వాళ్ళకి. ఎందుకంటే హార్మోన్స్, మెగ్నీషియం అని, మెర్క్యూరీ అని చెప్పేసి కొన్ని మెటల్స్ ఉంటాయి. ఆ మెటల్స్ ఫుడ్ ద్వారా ఎక్కువ వెళ్ళిపోతుంది. ఆర్సెనిక్ అని, సో మనం నూడిల్స్ అన్ని తింటున్నాము, అంత టేస్టీ సాల్ట్స్ పడుతుంది, అజినోమోటో వెళ్ళిపోతుంది. వాడు బ్రెయిన్లో ఆల్రెడీ గట్ స్టార్ట్ అయిపోయింది, ఇన్ఫర్మేషన్ చాలా గ్యాదరింగ్ ఎర్లీగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది, వాడి ఫీలింగ్స్ క్లియర్ చూపిస్తుంటాడు. ఒకప్పుడు ఉండే కోపతాపాలు ఉండే వాళ్ళు వేరే, ఇప్పుడు ఆటిజం పిల్లలు ఎక్కువైపోతున్నారు. ఎందుకు లేదంటారు? వాళ్ళు స్టార్ట్ అయిపోయింది, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఎప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది. అందుకే కదా తక్కువ వయసులోనే ఎర్లీగా ప్రోబే వస్తుంది, వాళ్ళందరికీ మెచ్యూర్ అయిపోతున్నారు, 10 yearsకి అయిపోతున్నారు, 9 yearsకి అయిపోతున్నారు. బాడీలో అబ్నార్మల్ చేంజెస్ బాడీలో ఉన్నాయి. హార్మోన్స్ ఎందుకు లేవు? ఎందుకంటే ఓపెన్ వైడ్, అంత ఇన్ఫర్మేషన్ అంతా ఓపెన్గా ఉంది, ఎక్కడ రిస్ట్రిక్షన్స్ లేవు. చిన్న పిల్లలకి మాత్రమే అని ఒకప్పుడు సినిమాలు వచ్చినాయి, ఇప్పుడు పెద్దవాళ్ళకి మాత్రమే వచ్చింది. పెద్దవాళ్ళు కూడా ఓపెన్గా అందరూ యాక్సెస్ ఉంది కదా, యూట్యూబ్ అందరికీ యాక్సెస్ కదా. సో ఎందుకు లేదంటారు అంటే మనం ఇన్ఫర్మేషన్ ఓపెన్గా ఎక్కువ మందికి ఇస్తున్నప్పుడు ఆటోమేటిక్గా హార్మోన్స్ కూడా వాళ్ళతో మారిపోతుంది. అమ్మలాగే స్టార్ట్ అవుతుంది. తను ఎవరితో ఎక్కువ మాట్లాడుతుంది, ఎలా ఉంటుందో అంటే అవ్వదు. ఎందుకు సూసైడ్లు పెరిగిపోవట్లే? కారణం ఏంటంటే మనం ఎంతలా పెంచాలో అంతలాగా అతి ఎక్కువ ఇచ్చేస్తున్నాం. దాని కెపబిలిటీ కాకుండా అతి ఎక్కువ ఇచ్చేయడం వల్ల ఈ హార్మోన్స్ చేంజెస్ అనేది తట్టుకోలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. అండ్ హాస్టల్స్ వచ్చేసినాయి, ఓపెన్ సిస్టమ్లు వచ్చేసినాయి. ఒకప్పుడు అంతే రిస్ట్రిక్షన్స్ ఉండేది, రే ఎవడరా నువ్వు వెళ్ళు ఇంటికి వెళ్ళి అనేవారు. ఇప్పుడు ఏం లేదు, పక్కన వాడు కూర్చుని ఆ అమ్మాయి సిగరెట్ తాగుతుంది, వీడు సిగరెట్ తాగుతున్నారు. ఇంకా క్లియర్ గా తెలుసుకుందండి. కాలర్ లైన్ లో ఉన్నారు చాలాసేపటి నుంచి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు అరుణ అండి. అరుణ గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు నోస్ నుండి నీరు గారుతా ఉంటదండి, తుమ్ములు వస్తా ఉంటాయి, శ్వాస ఆడదు. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి ఈ ప్రాబ్లం మీకు? చాలా సంవత్సరాల నుండి ఉందండి. ఓకే, అంటే సీజన్ బట్టి మారుతూ ఉంటుందా, రెగ్యులర్ గా రన్నింగ్ నోస్ అలాగే ఉంటుందా?
ఎర్లీ మార్నింగ్ లేవగానే బాగా ఇబ్బంది అవుతాను. తుమ్ములు వస్తాయండి. ఇది ఫ్యాన్ మీద ఉన్న డస్ట్ కానీ అండ్ దుప్పట్లు కానీ లేకపోతే రాత్రి పడుకుంటున్నప్పుడు వాళ్ళు వంట చేసి వెంటనే క్లీనింగ్ లేకుండా పడుకుని పోవడం వల్ల ముక్కులో లోపల కండ పెరిగిపోతాయి, పాలిప్స్ అంటారు. ఆ పాలిప్ కానీ పెరిగిపోయింది అనుకోండి, దాని మీద చిన్న డస్ట్ ఏదైనా పడినా అది తుమ్ముతుంది, క్లీన్ చేసుకుంటుంది. సో దానివల్ల ఎక్కువ అయిపోతుంది. ఎడినాయిడ్స్ సైనస్ పార్ట్స్లో ఎక్కువగా డస్ట్ ఎక్కువ పాడైపోవడం వల్ల అది ఎప్పుడైనా హీట్ కానీ వంట చేస్తున్నప్పుడు ఎండలో వెళ్తున్నప్పుడు ముక్కు కారుతూ ఉంటుంది. ఒక రసం ఇలా కారుతున్నప్పుడు నేనేం చేస్తా అని బైక్ లాగుతా, లాగ్గానే ఇది వెళ్ళి పట్టేస్తూ ఉంటుంది, తలనొప్పులు అన్నీ వస్తుంటాయి. అది ఎలాగోలాగా బయటికి రావాలని అనుకుంటున్నప్పుడు మొత్తం ఆవిడ ఏం చేయాలి, స్టీమ్ పట్టేసి మొత్తం చీదేయాలి. చీదేసి మంచిగా క్లీన్ చేసుకొని ముక్కులో ఒక ఆవు నెయ్యి రాసుకున్నా లేకపోతే కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఏదో ఆవిడకి నచ్చింది ఏదైతే ఉందో రాసుకున్నా తగ్గిపోతుంది. రెండు, అది పిత్తం తాలూకు లక్షణాలు ఉన్నాయి. అంటే ముక్కు కారుతుంది అంటే పిత్తం లక్షణాలు. ముక్కులో కొంచెం నెయ్యి వేసుకొని ఉంటే సరిపోతుంది. చలవ చేసే పదార్థాలు ఎప్పుడైతే పొట్టలోకి ఇస్తే పిత్తం సరిపోతుందండి. ఇవి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ సీజన్ అంతా అలాగే ఉంది కాబట్టి వీళ్ళంతా డస్ట్లో వెళ్తున్నప్పుడు అంటే ఆవిరి పట్టి చీదేసి ముక్కులో నెయ్యి రాసుకుంటే చాలా వరకు వ్యంగ తగ్గిపోతుంది అంతే. ఓకే, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చల్లదనం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలోనే అండ్ పడుకోబోయే ముందు కనుక ఇలా చేసుకుంటే కనుక ముక్కులో నూనె రాసుకోవాలి. బయటికి వెళ్ళిన ప్రతిసారి, డస్ట్లోకి వెళ్ళిన ప్రతిసారి, వంట చేస్తున్న ప్రతిసారి ముక్కులో రాసుకుంటూ ఉండాలి అంతే, ఫ్రీ అయిపోతుంది. సురేష్ గారు, ఇప్పుడు జనరల్గా చూస్తే ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ డెలివరీ ఈ నడుముకి కట్టేస్తారు, వాళ్ళకైతే ఓకే నార్మల్ డెలివరీ అయితే. మరి సి సెక్షన్ అయిన వాళ్ళకి ఆ పాసిబిలిటీ ఉండదు కదా. మరి సో వాళ్ళకి అంత తొందరగా అంటే ఒక 2 months 3 months జాగ్రత్తగా ఉండాలి అని అంటారు కదా. అంతేగాని నడుము కట్టు వేయరు సిజేరియన్ చేసిన వాళ్ళకి. సో వాళ్ళకి మరి నడుము జారిపోతే లేకపోతే నడుము అంటే బొడ్డు జారిపోతే కనుక ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? వాళ్ళకి బొడ్డు జారిపోయిన సమస్య ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ కట్ చేస్తారు. వాళ్ళకి వచ్చేది హెర్నియా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒబెసిటీ వస్తుంది, హెర్నియా వస్తుంది. సో ఎందుకంటే సి సెక్షన్ జరిగితే నాభి తాలూకా కనెక్టివిటీ మొత్తం అంతా పాడైపోతుంది. మోస్ట్లీ వచ్చేది కాన్స్టిపేషన్ అండ్ హెర్నియా వస్తుంటుంది. వాళ్ళకి వెరీ తక్కువ. నేను ఎందుకంటే సి సెక్షన్ వచ్చిన వాళ్ళందరికీ చూస్తున్నా వాళ్ళకి నాభి సమస్య కాదు, గట్ సమస్య, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, వాతం ఎక్కువ, తినే చపాతీలు, పరాటాలు, రోటీలు ఇవన్నీ తినేసే వాళ్ళ శరీరం అంతా గట్టి ఉండిపోతుంది. అక్కడక్కడ వాతం చేరిపోయి నొప్పిలు, ఇక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి, నడుము నొప్పి, అట్లాంటివన్నీ వస్తాయి. అది నాభి కాదు. సో ఎవరికైతే సి సెక్షన్ జరుగుతున్నా, ఎవరికైతే హెర్నియా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, అబ్డోమెన్ కింద ఎవరైతే కోస్తున్నారో వాళ్ళందరికీ నాభి ప్రాబ్లమ్స్ అయితే రావు. దీంట్లో అయితే క్లియర్ ఎదురైతే వాళ్ళ గట్ సమస్య అంటే ఇంటెస్టైన్లో గట్ ఎక్కువ ఉండిపోవడం వల్ల, వేస్ట్ ఎక్కువసేపు ఉండిపోవడం, వాళ్ళు గట్టిగా అరవడం వల్ల పిల్లాడు చదువురా అని గట్టిగా అరుస్తారు. అరిచేటప్పుడు ఇది పట్టేస్తుంటుంది, బరువు ఎత్తినప్పుడు పట్టేస్తూ ఉంటుంది. అది వేరే, అదేదో మెలికపడింది, నరం మెరుగు లోపల పేగులు మెలికపడింది. దానికి అసలు సమస్య లేదు. నాభి ఇన్ని కోట్ల మెషిన్కి అందదు, ఎవరికి చెక్ చేసినా అందదు. అంటే దానికి పరీక్షలే లేవు. అంటే తెలియకుండానే మనిషిని కుంగ తీసేస్తుంటది. దీన్ని పల్లెటూరులో ఏమంటారు, దానికి మందు పెట్టాడు, రైట్, అది చేశారు, ఇవి చేశారు అని చెప్తారు. గుడ్లో నుంచి ఏవో తీయడం కానీ ఇవన్నీ చాలా మంది ఇదే బాధతో మా ఆయనకి మందు పెట్టారు, లేకపోతే మా ఆవిడకి ఇది చేశారు అని చెప్పేసి చాలా మంది వస్తుంటారు. అమ్మ మందులు అన్ని తీసేస్తాను అనుకోని నాభి ఎప్పుడైతే సెట్ చేశారు అంతా శుభ్రంగా జరుగుతున్నారు. అంటే ఎలా సెట్ చేస్తారండి నాభి సెట్ చేయడం అంటే? ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయి? ఇవి మర్మానే చెప్పకూడదేమో, కానీ అందరికి తెలుసుకోవాలని ఉంటుంది కదా. ప్రతి తల్లి నేర్చుకోవాలి. మేము వచ్చిన వాళ్ళందరికీ నేర్పిస్తాం. సో ప్రతి ఒక్కటి ఏదో పిల్లాడు పట్టుకొని వస్తారు. పిల్లలకి ఎక్కువ వాటిని తింటుంటే పరిగెడుతుంటారు, వాళ్ళకి ఎవ్రీ టైం జారిపోతుంటారు, సన్నగా ఉంటాడు వాడు. సో అందుకని ప్రతిరోజు రాయమంటాను. రాస్తున్న కొలది, నాభి సెట్ చేస్తున్న కొలది పిల్లలు ఆటిజం నార్మల్ అయింది, గట్ హెల్త్ రిలీజ్ అయింది, డైజెస్ట్ సిస్టమ్ బాగుంది, వెయిట్ పెరుగుతున్నారు, సిస్టమ్ బాగానే ఉంటుంది. ఇది సెంటర్ ఆఫ్ మొత్తం బాడీ కండి. ఇక్కడనే ఛానల్స్ అన్ని ఆర్గాన్స్ అన్ని కనెక్ట్ అవుతుంది. అది గ్రేట్ సృష్టి. సో ఇది కుట్టు జారింది అంటారు, నావల్ డిస్ప్లేస్మెంట్ అంటారు, నాభి జరిగిపోయింది అంటారు. నాభి జరిగిపోతుందంటే మనిషికి అర్థం కాదు, చెక్ చేయాల్సిందే. 80% పీపుల్ అందరికీ ఇదే ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది. దానివల్ల మనిషి అంటే ఎదుగుదల జరగదు. అందుకు ఎక్సర్సైజ్, ప్రాపర్ ఎక్సర్సైజ్, ఆసనాస్ అనేది కొన్ని దానికి ఆసనాస్, పవన్ముక్త ఆసనం ఉన్నది, నావాసన ఉంది, అండ్ పశ్చిమోత్తాసన ఉంది, ఇట్లాంటివి చేస్తూ ఉండాలి. అండ్ కపాలభాతి ప్రాణాయామ, నాభి దగ్గర నుంచి ఇట్లాంటివన్నీ చేసుకున్నప్పుడు కంప్రెస్ అవుతుంది. అందులో మార్జాలాసనలో, పర్వతాసనలో, వజ్రాసనలో, పద్మాసనలో ఇవన్నీ చేస్తూ ఉండాలి. సో కొన్నిసార్లు బ్రీతింగ్ ఆపుతూ ఉండాలి. ఫుల్గా బ్రీతింగ్ తీసుకొని ఒడియాన బంధం, మూలాంధ్ర బంధం అని చెప్తూ ఉండాలి. సో కుంభకం ఇవన్నీ చేయడం వల్ల పొట్టంతా నార్మల్ జరుగుతూ ఉంటుంది. మేమేం చేస్తామంటే వచ్చిన వాడికి అట్లీస్ట్ 1.5 లీటర్ నీళ్ళు ఇస్తాం. ఆల్మోస్ట్ అక్కడే 30% వాడు తగ్గిపోతుంది.
లీటర్న్నర నీరు ఇచ్చామనుకోండి తాగరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత నీరు అయితే పొట్టలో గ్యాస్ ఎక్కడైతే ఉన్నాయో అన్నీ ఆగుతాయి. పొట్ట మీరు ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత గట్టి కట్టేస్తూ ఉంటారు కదా, కట్టేసి నీళ్ళు తాగిస్తా, నాభి ఆటోమేటిక్గా జరిగిపోతుంది, సెంటర్కి వచ్చేస్తుంటుంది. అదొక సెంట్రాయిడ్ అన్నట్టు. సో ఇలాంటి ప్రతి ఒక్క అమ్మకి ఎవరైతే వచ్చినారో వాళ్ళందరినీ నేర్పిస్తా. భర్తను తీసుకొస్తే భార్యకి నేర్పిస్తా, భార్యను తీసుకొస్తే భర్తను నేర్పిస్తా. అందరూ నేర్చుకోవడానికి ఇది ఉంది. అంటే చాలా చేతి వేళ్ళు అని చెక్ చేస్తాం. సో మోస్ట్లీ అసలు ఎక్యురేట్ ఏం లేదు ఇది, ఎందుకంటే నాకే ఇక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది. సో ఇలాంటివన్నీ మనం చెక్ చేసుకుంటే కాదు, నాభి ఎక్కడైతే పోయిందో అక్కడే ఎత్తుక్కోవాలి. లేడీస్ ఈజీగా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. హాయిగా మనం ఎప్పుడైతే పొట్టకు బాగా మర్మ చేసుకుంటూ కొంచెం ఎడం పక్క కానీ కుడి పక్క కానీ తిప్పి లాగితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సన్నగా ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది, పని చేస్తున్న వాళ్ళకి ఒక వస్తుంది. లూజ్ డ్రెస్లు అంటే వాళ్ళు నాభి అనేది చాలా లెగిన్స్ ఇలాంటి లూజ్గా ఉంటాయి కదా, అట్లాంటివి వేసుకున్న వాళ్ళకి ఎప్పుడూ వస్తుంది. ఆకలితో మీరు పని చేయొద్దు, ఫుల్ కడుపుతో కూడా పని చేయొద్దు. సగం ఇదే సూత్రం. మీరు పూర్తిగా ఆకలిగా ఉండి తెల్లవారి 9, 10, 11 వరకు ఏం తినకుండా అన్ని పనులు చేస్తారు కదా, నాభిలు పోతుంటాయి. మనకి అబ్డోమెన్ అంతా గుంజుతా ఉంటుంటుంది అంతే. కాలు పాదాల నొప్పులు అంటే మొక్కల నొప్పులు అన్ని నొప్పులు వచ్చేస్తుంటాయి, పాదాలు లాగుతుంటాయి, లోవర్ పార్ట్ ఎనర్జీ ఉంటుంది. సో అదేవిధంగా బాగా తినేసిన తర్వాత ఒకసారి బరువు లేపామనుకోండి ఏదైనా, అప్పుడు కూడా నాభి పట్టేస్తూ ఉంటుంది. సో నాభిస్థానం జరగకుండా ఉండాలంటే అంటే ఖాళీ కడుపుతోనూ ఏ పని చేయకూడదు, అండ్ బాగా ఓవర్గా తినేసి బరువైన పనులు అండ్ ఓవర్గా తినేసి కూడా ఎటువంటి బరువైన పనులు చేయకూడదు. ఇవి సెట్ అవుతాయి. సో దీనికి ఒక ఫిజికల్ క్లాసే ఎక్కువ ఉంది, అంటే చెక్ చేయడం, దాన్ని సెట్ చేయడం, ఇవన్నీ ఫిజికల్ క్లాసులు ఎక్కువ ఉంటాయి. సో మోస్ట్లీ నా ఎక్కువ ప్రోగ్రామ్స్ అన్నిట్లో ఫస్ట్ నాభి సెట్ చేస్తాం, తర్వాత గట్ రిలీజ్ అనేది చేయిస్తాం. మరి ఇప్పుడు ఈ హార్మోన్స్ లేకపోతే ఈ భావోద్వేగాలను కంట్రోల్ పెట్టుకోవడానికి మీరు ఎటువంటి థెరపీస్ ఇస్తూ ఉంటారు జనరల్గా? ఎందుకంటే ప్రతి ప్రాబ్లంకి అదే మెయిన్ ఇష్యూగా చెప్తున్నారు కదా, ఏ సమస్య. అందుకు కొంచెం మాట్లాడాలండి. ఒక పేషెంట్తో ఎక్కువసేపు మాట్లాడితే వాళ్ళకే సొల్యూషన్ తెలుసు కూడా, మనం ఆ దారి చూపించి పంపించేయాలంతే. సో ప్రతి ఒక్క రోగానికి మందులు లేవు, మందులు వేసిన తర్వాత ఏవి తగ్గట్లేదు. సో అందుకని మందుల్లోనే మన మనసు అయిపోతుంది. అది కాకుండా నాకు ఎందుకు వచ్చిందని క్వశ్చన్ ప్రతి ఒక్కరు వేసుకుంటే మనం ఈరోజు ఎంత ఎపిసోడ్ చేస్తుందానికి అర్థం ఉంటుంది. ప్రతి దానికి మనం మందులు వేసేస్తాను, నాకు ఇదే సొల్యూషన్ అని చెప్పేసి అన్నారు, రోగం తగ్గదు, అయిష్టంగా అసంతృప్తిగా చచ్చిపోతాం. పైగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. దానికన్నా రూట్ కాజ్ ఏంటో సింపుల్. ద్వేషం ఉందా, పొగరుందా, కోపం ఉందా, ఎవరిది వాళ్ళు తెలిసిపోతుంది. నేను చాలా కాన్సన్ట్రేట్ చేయవు కదా, నేను అహంకార ఫెయిల్లోనండి. కంపల్సరీ నేను అహంకారం, నాకంటే ఉండాలి, ఒక ఐడెంటిటీ ఉండాలి, అందుకే ఇలా పెట్టుకుంటా రైట్ ఇవన్నీ. సో ఒక ఐడెంటిటీ ఉంటుంది, నన్ను ఎవరు గుర్తించకపోతే కష్టం, ఏదో ఒకటి గెలుతా. సో ఎందుకంటే అక్కడ నెగిటివ్ అయినా వెళ్తా, పాజిటివ్ అయినా వెళ్తా ఉంటా. ఇలా ఓపెన్ మిమ్మల్ని మీరు చూపించుకోవడానికి అయితే ట్రై చేస్తాను. ఎక్కడున్నా ఏదంటే నన్ను నాకు సిచ్యువేషన్ బట్టి ఇది నాకు పనికిరాదు అనుకుంటే సైలెంట్గా ఉంటా. సో అందరూ ఉండాలి, నా పేరు కావాలంటే నా అహంకారం ఎందుకు, ఏజ్, మనం చేస్తుంది బిజినెస్, లేకపోతే వైద్యం, నలుగురిలో కనబడాలి, అవన్నీ ఉంటాయి. ఇవన్నీ ప్రతి ఒక్కరికి ఎవరిది వాళ్ళకి తెలియాలి. అసూయ ఉందా, ఆగ్రహం ఉందా తెలిస్తే వైద్యం అదే. ఒకవేళ వాళ్ళకి వాళ్ళు తెలుసుకోలేరు అన్న పక్షంలో గోమతి సురేష్ గారిని కలిస్తే సరిపోతుంది, నేర్పిస్తామండి. 4-5 ప్రశ్నలు వేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆర్గాన్స్, హార్మోన్స్ గురించి, అలాగే నాభిస్థానం జరిగిపోవడం గురించి, అలా జరిగిపోవడం వల్ల వచ్చే సమస్యల గురించి, మీరు ఎలా సెట్ చేస్తారని దాని గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరైనా కావాలంటే మన క్లినిక్ ఎవరైనా వచ్చినా ఓకే, మీ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి తప్పకుండా నోట్ చేసుకుంటారు, వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోగలుగుతారు. అండ్ మా కాలర్స్ అడిగిన ప్రశ్నలు కూడా చాలా చక్కటి సమాధానాలు వివరించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది వాటి ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.